ఎంత పెద్ద గోడైనా ఒక్క గుద్దు గుద్దితే. ఇన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు, సడన్గా ఎందుకు గుర్తొచ్చారు? ఈ క్వశ్చన్ స్ట్రైట్గా అల్లు అర్జున్కే. ఎందుకంటే ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ దూరంగా ఉన్నాడు అంటే ఒకప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ కారణమైన చిరంజీవి గారు. సో కొన్ని సంవత్సరాల పాటు మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి కళ్యాణ్ గారి కోసం, సో మెగా ఫ్యామిలీ కోసం ప్రతి దగ్గర మాట్లాడేవాడు స్టార్టింగ్లో. బట్ సరైనోడు సినిమా తర్వాత నుంచి, సో మొన్నట వచ్చింది నా పేరు సూర్య అని చెప్పి, నా ఇల్లు ఇండియా, అదొక సినిమా. ఆ సినిమా అయిపోయిన తర్వాత నుంచి కూడా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, అల్లు అర్జున్ ఒకప్పుడు మెగా ఫ్యామిలీ వైపు వచ్చేవాడు, మెగా ఫ్యామిలీతో ఉండేవాడు. బట్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మెగా ఫ్యామిలీ వైపు రావట్లేదు. బట్ సడన్గా ఈ రోజున మనం అబ్జర్వ్ చేస్తే మనశంకర వరప్రసాద్ అనే సినిమా చాలా పెద్ద హిట్ అయింది. హిట్ అయిన సందర్భంగా ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ట్వీట్లో కూడా చాలా రకాల మాటలు అయితే పెట్టాడు, అంటే పాజిటివ్గానేలండి. సో చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చారని, సినిమా బాగుందని, సినిమాలో ఉండే ప్రతి టెక్నీషియన్ గురించి, డైరెక్టర్ గురించి, ఈవెన్ ఆ సైడ్ హీరోయిన్ గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా ట్వీట్లో అయితే మెన్షన్ చేశాడు. ఒక ఎంత పెద్ద పారాగ్రాఫ్ అయితే పెట్టడం జరిగింది. ఓకే, బాగానే ఉంది, కాదనట్లేదు. కాకపోతే మెగా ఫ్యాన్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ని రోజులు మరి ఎందుకు గుర్తు రాలేదు అని చెప్పి. సో పుష్ప 2 అంత పెద్ద హిట్ అయింది, పుష్ప 1 కూడా మంచిగానే నార్త్లో ఆడింది. సో ఎక్కడ హిందీ ఈవెంట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే చిరంజీవి గారి పేరు ఒక్కసారి కూడా తీసుకురాలేదు. హిందీ మీడియా ముందు కానీ, హిందీ స్టేజ్ మీద కానీ ఎక్కడా కూడా తీసుకురాలేదు. కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, త్రిబుల్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు చరణ్ గారు అయితే ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే, నేను సినిమాల్లోకి రావడానికి కారణం మాకు ఏదైతే ఆ రోడ్డు వేశారో చిరంజీవి గారు, సో ఈ రోజున త్రిబుల్ ఆర్ కాదు ఇంకే సినిమా వచ్చినా నేను ఆయన పేరే చెప్తాను అనేటట్టు ప్రతి దగ్గర ఆయన వీలైనంత వరకు చిరంజీవి గారి పేరు అయితే తీసుకురావడం జరిగింది, చరణ్ గారు. బట్ అల్లు అర్జున్ గారు అలా చేయలేదు. పుష్ప 2 అంత పెద్ద హిట్ అయినా సరే అక్కడ కూడా చిన్న థ్యాంక్స్ చెప్పడం కూడా లేదనమాట. ఎందుకంటే ఆ సినిమా ఇండియన్ బ్లాక్ బస్టర్ అనమాట. ఆల్మోస్ట్ 2200 crores సంథింగ్ అంత లెక్కల్లో అయితే క్రెడిట్ వచ్చింది, అంత కలెక్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఓకే, ఏదో ఒక రోజు లేకపోతే ఇంకెక్కడో దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఇంకేదో ఒక దగ్గర, సో ఈ రకంగా నేను సినిమాలోకి రావడానికి చిరంజీవి గారు వన్ ఆఫ్ ద రీజన్, సో ఆయన వల్ల నేను వచ్చాను అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో రీసెంట్గా ఒక హాల్ ఓపెన్ చేశాడు, ఆ హాల్ దగ్గర చిరంజీవి గారి ఫోటో ఉంది, ఓకే. బట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అది అల్లు అర్జున్ చేయట్లేదు, అది బయట పెట్టట్లేదు. మరి ఏంటి రీజనో ఎవరికీ తెలియదు అనమాట. సడన్గా ఎంత ప్రేమ ఎందుకు అని చెప్పి ఫ్యాన్స్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో మరి మీకేమనిపించింది ఏంటి, కామెంట్స్లో చెప్పండి.